నమస్కారం. ఈరోజు మనం పిల్లలకందరికీ చాలా బాగా ఇష్టమైన స్నిక్కర్స్ మన ఇంట్లో రెడీ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండదు, అది పర్ఫెక్ట్ టేస్ట్లోనే వస్తుంది. చాలా బాగుంటుంది. మనకి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఖర్చు ఏం అవ్వదు. కొంచెం చాక్లెట్కే మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టేది, మిగిలే వస్తువులన్నీ మన ఇంట్లోనే ఉంటుంది. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. నేను పావు కేజీ దాకా మన వేరుశనగలు డ్రై రోస్ట్ చేసి తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఒక పావు కేజీ ఉంది, ఒక బౌల్ నిండుగా ఉంది. స్కిన్ అంతా తీసేసాను. దాంట్లో నుంచి హాఫ్ మనం మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అంటే మరీ ఫైన్ పౌడర్ కాదు, కొంచెం రఫ్గా పౌడర్ చేసుకోవాలి. క్రష్ చేసేదానికంటే కొంచెం ఎక్కువగా, అయినా మరీ పౌడర్ అయిపోకూడదు. ఇది బౌల్లోకి వేసుకోవాలి. దానిలోకి కొంచెం నేను అమూల్ది మిఠాయి మేటి వేస్తున్నాను. మిల్క్ మేడ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. అంటే ఇది బాగా మిక్స్ అవ్వడానికి సరిపడే అంద ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఓవర్గా లూస్ అయిపోకూడదు. ఇలాగ థిక్గా ముద్దలాగా రావాలి. ఒక ట్రే మీద, ఏ ట్రే అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ ఏదైనా తీసుకోవచ్చు, మనం వేడి చేయట్లేదు. దాంట్లో కొంచెం పార్చ్మెంట్ పేపర్ అంటే బటర్ పేపర్ ఏదైనా వేసేసుకొని ఇది దాని మీద ఒక లేయర్గా సెట్ చేసుకోవాలి. 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు. ఇలాగా మొత్తం సెట్ చేసిన తర్వాత పక్కన పెట్టాలి. కడాయిలో 125 ml కప్పులో 1 కప్పు షుగర్ తీసుకొని మెల్ట్ చేసుకోవాలి. క్యారామెల్ చేసుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద క్యారామెల్ చేసుకోవాలి. మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఓవర్గా కలర్ చేంజ్ అయిపోయే ముందే 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత తొందరగానే మెల్ట్ అవుతుంది. బటర్ బాగా కరిగిన తర్వాత మనం దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా హెవీ క్రీమ్, మనకి బయట కొనుక్కోవడానికి దొరికిద్ది హెవీ క్రీము, అది ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక పించ్ దాకా సాల్ట్, కొంచెం టేస్ట్ కోసం. ఇది మరీ ఓవర్గా థిక్ అయిపోకూడదు, కొంచెం ఇలా లూస్గానే ఉండాలి. లేకపోతే మనకి ఇది బాగా గట్టిగా అయిపోద్ది. చాక్లెట్ లోపల కొంచెం సాగుతూ ఉంటుంది కదా మనం తినేటప్పుడు, అలా ఉండాలంటే కొంచెం లూస్గా ఉండాలి. మిగిలే వేరుశనగలు మనం పక్కన పెట్టాం కదా, 1 కప్పు దాకా, అది దీంట్లో వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టిన లేయర్ మీదకి ఇది కూడా వేసుకోవాలి. ఇది ఇంకా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని సెట్ చేయడానికి పక్కన పెట్టాలి. ఇది బాగా చల్లారిన తర్వాతే మనం కట్ చేయపోయేది. ఒక ½ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది బాగా సెట్ అయింది. మనం తీసుకొని కట్ చేద్దాము. బటర్ పేపర్ వేయడం వల్ల తొందరగా తీసేయచ్చు. సైడ్స్ కొంచెం పట్టు వేసి ఉంటుంది, మనం తీసేసుకొని ఇలాగ పెట్టుకొని కట్ చేస్తే తొందరగా అవుతుంది. ఎందుకంటే కింద లేయర్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని ఇలాగ కట్ చేసుకోవాలి. కొంచెం స్టిక్కీ లేయర్గా ఉంటుంది. ఇలాగ ఇంత సైజ్ చేసుకోవచ్చు. అది పక్కన పెట్టిన తర్వాత మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని వైట్ కాంపౌండ్ చాక్లెట్ మిక్స్ చేసి మెల్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే మన స్నిక్కర్స్ అనేది మరీ డార్క్ బ్రౌన్ కలర్లో ఉండదు, లైట్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. కాబట్టి లేకపోతే మనం డైరీ మిల్క్ లాంటి మిల్క్ చాక్లెట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది డార్క్ కాంపౌండ్ కాబట్టి బాగా డార్క్గా ఉండదు. దీనిలో కొంచెం మిల్క్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్ మిక్స్ చేసి మెల్ట్ చేస్తే మనకి కలర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 2 పీస్ దాకా తీసుకున్నాను. దీంట్లో నుంచి ఇది ఒక పీస్ తీసుకున్నా. అప్పుడు 2 కలిపితే మంచి కలర్లో వస్తుంది. ఇది ఒక బౌల్లోకి వేసిన తర్వాత బాయిల్డ్ వాటర్ మీద పెట్టుకొని డబుల్ బాయిల్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒక వెసల్లో వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు వేపర్ వస్తుంది కదా, మనం పెట్టే బౌల్ మాత్రం వాటర్లో అసలు టచ్ అవ్వకూడదు. దీనిలో చూసిన వేపర్లో ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం చాక్లెట్ పీసెస్ని ఒక్కొక్కటి దానిలో డిప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీదకి మనం పెట్టేసుకుంటే తొందరగా తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం అంతా కట్ చేసి పెట్టుకున్నాము, చూసారు కదా. ఇలాగ ఒక్కొక్క పీస్ని తీసుకొని దీనిలో డిప్ చేసుకోవాలి. మొత్తం బాగా కోట అయ్యేదాకా ఇలాగ పైన పైన పోసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ఫోర్క్ మీదకి పెట్టేసుకుంటే ఎక్స్ట్రాగా ఉండే చాక్లెట్ అంతా కిందకి జారిపోతుంది. అప్పుడు మనం బటర్ పేపర్ మీదకి పెట్టేయచ్చు. ఇలాగా అంతా పెట్టేశాను. దీని మీద కొంచెం డిజైన్ ఏదైనా వేయాలి కదా, మన స్పూన్ కానీ ఫోర్క్ కానీ పెట్టుకొని ఇలా కొంచెం ఇలా పెడితే డిజైన్ లాగా వచ్చేసిద్ది. అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంత డిజైన్ వచ్చింది. ఇంకా ఈ పక్కన షేప్లెస్గా ఉండేదంతా నైఫ్తో కానీ ఏదైనా జస్ట్ కట్ చేసేస్తే మంచి షేప్లో ఉండే స్నిక్కర్స్ రెడీ అయిపోయింది. అందరు ట్రై చేసుకొని చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.